హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఈరోజు మనం మెమరీ కార్డుల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మెమరీ కార్డులను మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి ఆ మెమరీ కార్డ్ డేటాను స్టోర్ చేసుకునే విధానం బట్టి, అలాగే రెండవది వచ్చేసి ఆ మెమరీ కార్డ్ యొక్క ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్ని బట్టి. మనం ఇప్పుడు ఆ మెమరీ కార్డ్ డేటాను స్టోర్ చేసుకునే విధానం బట్టి ఇవి ఎలా ఉంటాయి అన్నది అయితే చూద్దాం. ఇప్పుడు ఈ డేటాను స్టోర్ చేసుకునే విధానం బట్టి, అలాగే ఎంత డేటాను స్టోర్ చేసుకునేవి అన్న దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ మెమరీ కార్డులు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి ఎస్డి కార్డ్, ఇంకొకటి ఎస్డిహెచ్సి కార్డ్, అలాగే మూడవది వచ్చేసి ఎస్డిహెచ్సి కార్డ్. ఇప్పుడు వీటి ఫుల్ ఫామ్స్, అలాగే ఇవి ఎంత డేటాను స్టోర్ చేసుకుంటాయి అన్నదైతే చూద్దాం. ఇప్పుడు ఈ ఎస్డి కార్డ్ ఫుల్ ఫామ్ సెక్యూర్ డిజిటల్ కార్డ్. అంటే ఇది 2 GB నుండి 4 GB వరకు డేటాను అయితే స్టోర్ చేసి పెట్టుకుంటుంది. దీని పరిమితి అంతే, 4 GB వరకే డేటాను అయితే స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అలాగే ఇప్పుడు ఎస్డిహెచ్సి కార్డు గురించి చూద్దాం. ఈ ఎస్డిహెచ్సి కార్డ్ అంటే సెక్యూర్ డిజిటల్ హై కెపాసిటీ మెమరీ కార్డ్ అని అయితే అర్థం. అంటే ఇది డేటాను 4 GB నుండి 32 GB వరకు మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోగలదు. అలాగే మనకు మూడవ మెమరీ కార్డ్ వచ్చేసి ఎస్డిహెచ్సి కార్డ్. అంటే ఇది సెక్యూర్ డిజిటల్ ఎక్స్టెండెడ్ కెపాసిటీ మెమరీ కార్డ్ అని అర్థం. అంటే ఇది డేటాను 32 GB నుంచి 2 TB వరకు అయితే డేటాను స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఈ డేటాను స్టోర్ చేసుకునే విధానం, అలాగే ఎంత డేటాను స్టోర్ చేసుకున్న దాన్ని బట్టి అయితే తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మెమరీ కార్డులను ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్లను బట్టి వర్గీకరిద్దాం. అరే అంత నువ్వే చెప్తావారా? ఇప్పుడు కొంచెం నేను చెప్తాను, నువ్వురా కెమెరా పట్టుకొని తీసేరా, రికార్డ్ చేసేదా. ఇప్పుడు మనం మెమరీ కార్డులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అని చెప్పుకున్నాం కదా. మొదటి రకం ఆ మెమరీ కార్డ్ డేటాను ఎంత స్టోర్ ఉంటుంది అన్న దాన్ని బట్టి అయితే వాడు చెప్పాడు. అలాగే ఇప్పుడు నేను రెండవ రకం మెమరీ కార్డులో ఎంత ఫాస్ట్గా ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్ని బట్టి చూసుకున్నట్లయితే మెమరీ కార్డ్స్ని మనం 6 రకాలుగా విభజించవచ్చు. అందులో ఫస్ట్ది వచ్చేసి క్లాస్ 2, సెకండ్ది వచ్చేసి క్లాస్ 4, థర్డ్ది క్లాస్ 6, అలాగే ఫోర్త్ది క్లాస్ 10, ఫిఫ్త్ది వచ్చేసి యూహెచ్ఎస్ క్లాస్ 1, అలాగే సిక్స్త్ది యూహెచ్ఎస్ క్లాస్ 3. ఇప్పుడు మనం ఈ రెండింటిలో యూహెచ్ఎస్ క్లాస్ 1 అలాగే యూహెచ్ఎస్ క్లాస్ 3లో యూహెచ్ఎస్ కామన్గా ఉంది. ఈ యూహెచ్ఎస్ అంటే అల్ట్రా హై స్పీడ్ అని అర్థం. అంటే ఇవి ముందు చెప్పుకున్న 4 కంటే ఈ యూహెచ్ఎస్ క్లాస్ 1 అలాగే యూహెచ్ఎస్ క్లాస్ 3లో అయితే బాగా ఫాస్ట్గా ఫైల్ ట్రాన్స్ఫర్ని చేస్తాయి అని అర్థం. ఇప్పుడు మనం ఈ యూహెచ్ఎస్ క్లాస్ 1 అలాగే యూహెచ్ఎస్ క్లాస్ 3 యొక్క ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్ని అయితే చూద్దాం. ఇప్పుడు ఈ యూహెచ్ఎస్ క్లాస్ 1 ఒక సెకండ్కు 104 MBలను అయితే ట్రాన్స్ఫర్ చేయగలదు. అలాగే యూహెచ్ఎస్ క్లాస్ 3 అయితే ఒక సెకండ్కు 312 MBలను అయితే ట్రాన్స్ఫర్ చేయగలదు. ఈ మెమరీ కార్డులను ఇప్పుడు మనం డేటాను స్టోర్ చేసుకునే విధానం బట్టి, అలాగే ఎంత డేటాను స్టోర్ చేసుకుంటాయి, అలాగే మనం ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్ని బట్టి కూడా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ మెమరీ కార్డులను మనం కొనేటప్పుడు ఏ విధంగా కొనుక్కోవాలి అన్నది చూద్దాం. ఇప్పుడు మనం మెమరీ కార్డులను కొనేటప్పుడు మన అవసరాన్ని బట్టి అయితే ఆ మెమరీ కార్డులని కొనవలసి ఉంటుంది. ఇప్పుడు మన అవసరం ఏది అయితే ఏ మెమరీ కార్డులను కొనుక్కోవాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం కేవలం ఫొటోస్ సేవ్ చేసుకోవడానికి, అలాగే నార్మల్ వీడియోస్ సేవ్ చేసుకోవడానికి, 720p వీడియోస్ని రికార్డ్ చేసుకోవడం లేదా సేవ్ చేసుకోవడానికి అయితే మనం క్లాస్ 4 లేదంటే క్లాస్ 6 మెమరీస్ని ప్రిఫర్ చేయడం అయితే బెటర్. అలాగే లేదు మేము వీడియోస్ని 1080pలో రికార్డ్ చేద్దాం అని అనుకున్నట్లయితే అప్పుడు మనం క్లాస్ 10 మెమరీ కార్డ్ని అయితే
తీసుకోవడం బెటర్. అలాగే మాకు అది కూడా కాదు, లేదు మేము ఎక్కువగా హెచ్డిని రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే వీడియోని 2Kలో కానీ లేదంటే 4Kలో కానీ రికార్డ్ చేద్దాం అని అనుకున్నట్లయితే ఇప్పుడు మీరు యూహెచ్ఎస్ క్లాస్ 1 లేదంటే యూహెచ్ఎస్ క్లాస్ 3 మెమరీ కార్డులను అయితే తీసుకోవడం మంచిది. అలాగే మేము వీడియోస్ని డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో రికార్డ్ చేస్తాం అని అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా యూహెచ్ఎస్ క్లాస్ 3 మెమరీ కార్డ్ని ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే యూహెచ్ఎస్ క్లాస్ 3 మెమరీ కార్డ్ యొక్క ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్ బాగా ఉంటుంది. అలాగే మంచిగా డాటాను హెచ్డి క్వాలిటీలో రికార్డ్ చేసి పెడుతుంది. మరి ఈ వీడియోలో నేను మీకు ఈ మెమరీ కార్డుల గురించి పూర్తి సమాచారం అయితే ఇచ్చాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే నేను మీకోసం మరిన్ని టెక్ వీడియోస్, ఫోన్లకు సంబంధించిన విషయాలు తీసుకొస్తూనే ఉంటాను. వాటి కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని ఓపిక చేసుకొని ఇక్కడి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండ్ బై బై నౌ.